హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే ప్రతి ఒక్కరు మేల్ ఆర్ ఫీమేల్ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు మనకి పొజిషన్ చూసుకున్నట్లయితే ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి వివిధ విభాగాలలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి 73 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మంచిగా మనకి అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి, ఓకేనా. దీనికి సంబంధించిన మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/2/2020 నాటికి మనకి 18 నుంచి ఈ యొక్క పోస్ట్ కోడ్ ఇచ్చారు కదండి. ఒక CPCL 03 అలాగే CPCL 07 CPCL 10 అని చెప్పేసి ఈ యొక్క మూడు పోస్టుల కోడ్ ఇచ్చినారు కదా. ఈ మూడు పోస్టుల కోడ్కి సంబంధించి మనం అప్లై చేసుకుంటే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మిగతా పొజిషన్కి అప్లై చేసుకుంటే 18 నుంచి 26 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉన్నాయన్నమాట. SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. కానీ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోకి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. నేనైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చారు కదండి పోస్ట్ కోడ్ మనకి CPCL 01 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ ట్రైనింగ్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనము 3 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఒక సంబంధిత విభాగాల్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన, BScలో కెమిస్ట్రీ చేసిన యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఓబీసీ వాళ్ళు, EWS జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 60% అయితే ఉండాలి. మిగతా క్యాండిడేట్స్ SC ST వాళ్ళకైతే 55% ఉన్న యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి CPCL 04కి సంబంధించి జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనాలిస్టిక్ 4 QC ట్రైనింగ్కి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే కెమిస్ట్రీలో మనకి BScలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదివింటే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 60% అయితే మనకి మినిమం ఉండాలి, ఓకేనా. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి CPCL 05కి సంబంధించి మనకి మెకానికల్ ట్రైనింగ్ విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా సంబంధిత విభాగాల్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన 60% మార్క్స్తో పాస్ అయితే SC ST వాళ్ళైతే 55%తో పాస్ అయిన ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి CPCL 08కి సంబంధించి ఒక ఎలక్ట్రికల్ ట్రైనింగ్ విభాగంలో వచ్చేసి మనకి 3 ఇయర్స్ డిప్లొమా చేసిన ఒక ఎలక్ట్రానిక్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకి ఒక 3 ఇయర్స్ డిప్లొమా చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి CPCL 11కి సంబంధించి మనకి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్ ట్రైనింగ్కి సంబంధించి దీంట్లో కూడా మనకి 3 ఇయర్స్ డిప్లొమా సంబంధిత విభాగాల్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసి 60% మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి SC ST వాళ్ళకైతే 55% వచ్చినా చాలా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట, ఓకేనా. నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి డిప్లొమా చేసిన వాళ్ళకి, ఓకేనా. మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి స్కిల్ టెస్ట్ కానీ అలాగే మనకి ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ టెస్ట్ మనకి కండక్ట్ చేసి అయితే మనకి ఒక
సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ బేస్ చేసుకొని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి 120 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకేనా. అది కూడా మనకి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి, ఒక వెర్బల్ ఎబిలిటీ, జీకే, రీజనింగ్ నుంచి, మనకి ఒక న్యూమరికల్ ఎబిలిటీ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఒక కన్సర్న్ డిసిప్లైన్ విధానంలో అయితే మనకి అడగడం జరుగుతుంది. 70 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ 10th మార్చిన మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక విభాగాల్లో ఫిజికల్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్, అలాగే మెడికల్ ఫిట్నెస్ సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఈ యొక్క కోడ్ల ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. కోర్స్ ప్రకారం అయితే మనకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ట్రైనింగ్ ఉంటుంది కదా, ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో వచ్చేసి మనకి 25,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మనకి 45,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పోస్ట్ కోడ్ సంబంధించి కోర్స్ ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, ఏడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు ఒక్కటే 500 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే అమ్మాయిలకు కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. అమ్మాయిలకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ వాళ్ళు ఒకటి 500 అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై విధానం కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, మీకు చూపిస్తాను. మనకి చెన్నైలో అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడే ఇచ్చారు చూడండి. చెన్నైలో అయితే మనకి 10th మార్చిన మనకు చెన్నైకి వెళ్ళి ఎగ్జామ్ అయితే మనకు ఉంటాయి. ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ మీకు ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. ఎందుకంటే వాట్సాప్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా మనము, అందుకని చెప్పి. ఓకేనా. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.